మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాం. శాశ్వతమైన మీ ప్రేమ మా అందరి పట్ల చూపెడుతూ ఉన్నారు ప్రభా. మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తూ ఉన్నాం. నేను మంచివాడనని, మేము మంచివాళ్ళమని అనుకుంటూనే తండ్రి, సాతానుడు మా మీద విసిరే ఎన్నో బాణముల చేత గాయపడుతూ ఉన్నాం. తండ్రి, క్షమించాలి, మాలో క్షమాగుణం లేదు. ప్రేమించాలి, ప్రేమించే గుణం లేదు. ప్రభువా, లోబడి ఉండాలి, లోబడే గుణం లేదు. విధేయత కలిగి ఉండాలి, విధేయత లేదు. ప్రభా, ఇటువంటి అవలక్షణముల చేత తండ్రి మేము జీవిస్తున్నాం. తండ్రి, దయచేసి వీటన్నింటినీ నాలో నుండి తొలగించుకొనుటకు శక్తి దయచేయి. ప్రేమించాలి, క్షమించాలి ప్రభా. క్షమాపణ అన్నది మీ శ్రేష్టమైన గుణలక్షణం. దయచేసి ప్రభా, ఆ శ్రేష్టమైన గుణలక్షణం నాలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కలగజేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, సాతానుడు వేసే ప్రతి బాణమును ఎదుర్కొనటానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి మాసం 24వ తారీఖు 2026 మంగళవారం. ప్రియులారా, అద్భుతకరుడైన దేవుని పవిత్ర నామమును బట్టి మీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ రోజును కూడా దేవుని వాక్యాన్ని వినటానికి, మీకును బోధించటానికి నాకును ప్రభు కృప చూపెట్టాడు. కేవలం ఇది ఆయన మహాకనికరం అంతే, కానీ మరొకటి కాదు. ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మనమందరం కూడా లోబడి జీవించాలి. ఆ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో సన్బలటు బహుగా కోపపడ్డాడు, రౌద్రము చూపెట్టాడు, హేళన చేశాడు. రౌద్రము అనేటటువంటిది దేవుడు కూడా చూపెడుతూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. రౌద్రము అంటే గనక దేవుని పవిత్రమైన న్యాయమైన కోపము. ఇది మనుషుల కోపం లాంటిది, రౌద్రము లాంటిది కాదు. పాపము, అన్యాయము, దుష్టత్వమునకు వ్యతిరేకంగా దేవుడు చూపెట్టే ఒక న్యాయమైన రౌద్రము. అందుకని బైబిలు పాపమునకు జీతము మరణము అని రోమా 6:23లో చెప్పాది. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక వ్యక్తి పట్ల రౌద్రాన్ని చూపెడుతున్నాడంటే ఆ వ్యక్తి చేస్తున్న పాపాన్ని బట్టే. ఈరోజున అనేక మంది అకాల మరణాలు, ఎన్నో పనికిరాని చేష్టల చేత పాడైపోతున్నటువంటి వ్యక్తులు బోలెడంతమంది ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మనం తెలుసుకోవలసిన సమాచారం చూడండి. వాక్యంలో కీర్తన 11వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినటువంటి మాట, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసుకుంటారు అని. ఆయన న్యాయమైనటువంటి దేవుడు. దేవునిలో ఎప్పుడు అన్యాయం అనేది లేదు. దేవుడు ఎప్పుడు కూడా ప్రజల మీద పగ తీర్చుకునే తత్వము లేదు. ఆ కృపగల దేవుడు న్యాయవంతుడై ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ రీతిగా చెప్పబడి ఉంది. మీరు నిర్గమాకాండము 34వ అధ్యాయం, ప్రియులారా, 34, 26, 34, 6వ వచనం, 7వ వచనాన్ని చదువుకుంటే మనకు వివరంగా అర్థమవుతుంది. అతని ఎదుట యెహోవా నిలిచి అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అంటే ఆయనలో కనికరం ఉంది, ఆయనలో దయ ఉంది, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యము కలిగిన వాడు. 5 గుణములు చెప్పారు. ఆయన మేలు వేల మందికి కృపను చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల దోషమును వారి మీదికి రప్పించునని ప్రకటించాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన దోషులను, తప్పితం చేసేవారిని క్షమించుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అందువల్ల కృపగల దేవుని పాదాల చెంత మనము దోషులుగా, అపరాధులుగా కాకుండా క్షమించమని ప్రభుల వారిని ప్రాధేయపడి అడగాలి. అప్పుడే ఆ కృపగల దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఆ కృపగల దేవుడు మనల్ని క్షమించి నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆయన కనికరము, దయను కూడా మన మీద ఉంచుతాడు. మానవ రౌద్రము అలాంటిది కాదు. మానవ రౌద్రము హేళన చేస్తుంది. మానవ రౌద్రము మనుషులను కించపరుస్తుంది. మానవుల రౌద్రము మనుషులను అవమానపరుస్తూ ఉంటుంది. చూడండి, మీరెవరినైనా కించపరుస్తున్నారంటే మీ లోపల రౌద్రం ఉంది అని అర్థం. మీరెవరినైనా హేళన చేస్తున్నారంటే దాని అర్థము మీ లోపల రౌద్రం ఉంది అని అర్థం. దేవుని పిల్లలం కదా మనము. అలాంటివన్నీ కూడా ఏమీ మనలో ఉండకూడదు. మనము దేవుని ఎదుట స్పష్టమైన వారుగా, స్వచ్ఛమైన వారుగా జీవించాలి. ఆయన కృప మన మీద ఎప్పుడూ నిలిచి ఉండు రీతిగా పవిత్రతను ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప నిత్యము మన మీద నిలిచి ఉండు రీతిగా మనము ఆ సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత గడిపే బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా, గమనించాలి, మనుష్యుని రౌద్రము ఎలాంటిది అంటే, కోపం ఎలాంటిదంటే యాకోబు 1:20 చెప్పాను, అది దేవుని నీతిని నెరవేర్చదని. మనుషులు కోపపడితే చాలా పర్యాయాలు అసూయ, అహంకారము, ద్వేషము, ప్రతీకారము అనేటటువంటివి ఉంటాయి. అలాంటివి మన జీవితంలో కలిగి ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మన పాపములు, దోషములు అన్నింటినీ క్షమించాడు. మీరొక్కసారి సామెతలు 14:29 చదువుకుంటే, కోపపడుటకు నిదానించేటటువంటి వాడు బుద్ధి గలవాడని వాక్యము సెలవిస్తుంది. మనుషుల కోపము నాశనానికే దారి తీస్తుంది. మాటలతో యుద్ధాలు, హింస, కుటుంబ విభేదాలు, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేదు. ప్రియులారా, అటువంటి కోపిష్టి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా, రౌద్రము కలిగిన వ్యక్తులుగా ఉండకూడదు. రౌద్రము కలిగినటువంటి వారిలో ఇవి ఉంటాయని చెప్పాను. దయచేసి గమనించాలి, దేవుని పిల్లలు ఎప్పుడు కూడాను పనికిరాని ఆలోచనలు ఇలాంటివి ఉండకూడదు. అసూయ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ప్రతీకారము అనేటటువంటిది కూడా ఉండకూడదు. దేవుని కోపము, ఆయన రౌద్రము పవిత్రమైనదే. ప్రియులారా, నిన్నటి దినాన కూడా చెప్పాను, దేవుని పిల్లలుగా ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది, మనిషిని రౌద్రము ఇతరుల్ని నాశనం చేస్తుంది. దేవుని యొక్క కోపము ఇతరులను రక్షిస్తుంది, ఇతరుల దుష్టత్వము నుండి విడిపిస్తుంది. దేవుడు కోపపడితే పాపాన్ని నిర్మూలన చేయటానికి నోవహు దినాలలో 40 రోజులు వర్షపాతాన్ని కుమ్మరించాడు కదా. దేవుడు కోపపడితే సొదొమ గొమొర్రా
పాపభూయిష్టమైన ప్రదేశాలను కాల్చి బూడిదగా చేశాడు కదా. ఆ రీతిగా దేవునికి ఇష్టం లేనటువంటి పాపాన్ని మనం ఎప్పుడు కూడా చేయకుండా జాగ్రత్తగా ముందుముగాక. రౌద్రము మనలో నుండి పోయి ప్రేమ పుట్టుకొచ్చునుగాక. ఆమెన్. ఆమెన్.